యా సార్ ఒక విషయం చాలామంది మాట్లాడుతుంది, చాలామంది అడుగుతుంది. ఈ ఏడాది పాలనలో జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి మీ అబ్జర్వేషన్లో, మీ సీనియారిటీలో మీరిచ్చే పర్సంటేజ్ కానీ మీరిచ్చే మార్కులు కానీ ఎన్ని? చాలామంది అడగమంటున్నారు అసలు ఏంటి ఎలాగా ఉంది అని. అంటే ఓకే, చంద్రబాబు నాయుడు పాలన ఇవన్నీ ఒక వెర్షన్ అయితే, అసలు పవన్ కళ్యాణ్ గారి పాత్ర కానీ లేకపోతే ఆయనకు వచ్చే మార్కులు కానీ 100% స్ట్రైక్ అంటే మార్కుల సమస్య కాదు, కానీ చాలా ఉత్సాహంగా చాలా హైప్తో ప్రారంభమైన తర్వాత కొంత ఆ స్పీడ్ అయితే కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఓకే, కొంత తికమక, కొంత గజిబిజి. రెండవది, తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల కూడా వాళ్ళు వీళ్ళని అక్నాలెడ్జ్ చేయడంలో ఉన్న ఇది వాళ్ళ మధ్య, ఉదాహరణకు నిన్న కూడా మనం మాట్లాడాం కదా యువగళం అదంతా. మూడోది వర్మ, కారణం ఏదైనా సరే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేది అదే పనిగా పట్టుకోవటం, ప్రతిసారి కూడా దాని గురించే స్ట్రెస్ చేయడం అన్నది సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో అది పెద్దగా వర్కౌట్ అయ్యే విషయం కాదు. చెగువేరా బొమ్మ పెట్టుకున్నప్పుడు, లేదా చిరంజీవి జ్యోతిబా ఫూలే బొమ్మతో వచ్చినప్పుడు ఇక్కడున్న ఎథోస్కు, ఇక్కడున్న సోషల్ బ్యాక్గ్రౌండ్గా సరిపోయింది. కానీ సనాతన ధర్మము అచ్చంగా అదే 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 అని దాని చుట్టూ ఆయన బహుశా మరి ఆలోచించుకుంటారో లేదో నాకు తెలియదు. మోడీతో, ఎన్డీఏతో ఈ విషయంలో మటుకు అణగారిన వర్గాలు, మహిళలు, ఇప్పుడు ఉదాహరణకు నిన్న నారాయణ గారు చర్చ పెట్టారు. అవును, తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తాడు కదా మిత్రుడు ఆయన. సనాతన ధర్మం అంటే అవి విడాకులు ఉన్నాయా సనాతన ధర్మంలో అని ప్రశ్న వేస్తాను. అవును, అందులో కీలకమైన ప్రశ్న, నేను పెళ్ళిళ్ళు ఆ విషయాలు మాట్లాడలేదు. సనాతన ధర్మం అనేది మహిళలకు సంబంధించి అది అసమానతలు చెప్తుంది, అలాగే దళితులు, అణగారిన వర్గాలకు సంబంధించి అసమానతలు చెప్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ ఇమేజ్కి కొంచెం ఇది ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి. ఇంకా మూడోది, అంతర్గత వ్యవస్థలో కూడా ఎక్కువగా చంద్రబాబు నాయుడునే బలపరుస్తూ వెళ్తున్నారు. నిలదొక్కుకోవటం అన్నది మరి అసర్షన్ అంటారే, అసర్షన్ డిమార్కేషన్ అనేది జరగాలి ఎక్కువగానే. అదే తెలుగుదేశం వైపు నుంచి కనుక అడిగితే వాళ్ళు ఇప్పటివరకు సీఎంఓలే ఉండేవి, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంఓ అనేది కూడా ఒక వ్యవస్థగా తయారైంది. చాలా విషయాల్లో మొన్న బీరమల్లు ప్రకటన కూడా డిప్యూటీ సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చింది. కాబట్టి కుదురుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. మీరు అడిగిన దానికి మార్కులో మనం అంటే డిస్టింక్షన్ వచ్చే అవకాశం ఇప్పుడైతే లేదు. డిస్టింక్షన్ వచ్చే అవకాశం ఏమీ లేదు. సిద్ధాంతపరంగా అంటే ఆయన ఇష్టం అనుకోండి, ఎవరు ఎంచుకున్న సిద్ధాంతం వాళ్ళది. కానీ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం ఇక్కడున్న నేపథ్యం, ఆయన్ను బలపరిచే వాళ్ళ నేపథ్యం చూసినప్పుడు సనాతనం అన్నది ఇక్కడేమీ విన్నింగ్ వ్యూహంగా, స్ట్రాటజీగా ఉండే అవకాశం తక్కువ. తెలుగుదేశంతో తన ఈక్వేషన్ క్లియర్ చేసుకోవాలి. మూడవది, తెలుగుదేశంలో ఉన్న సందేహాలు అంటే చాలా ఇదైపోయింది అన్న పద్ధతిలో పెరుగుతున్నది కూడా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీరమల్లు సెట్ ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుంది సినిమా అది వేరే విషయం. కానీ నేను మళ్ళీ గతంలో కూడా చెప్పా, ఆయన సినిమాల్లో ఎంజీఆర్ లాగా ఉండాలని పరుచూర్ బ్రదర్స్ నా ఫంక్షన్లోనే చెప్పారు. సినిమాల్లో కూడా నటిస్తానంటే క్రమ పద్ధతిలో ఇబ్బంది ఏం లేదు. కానీ అంతకుముందులాగా ఇప్పుడు సత్యాగ్రహి సినిమా ఉదాహరణకు ఆగిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ చాలా మొదలైన తర్వాత అది అలా అలా పడుతూ లేస్తూ అలా నడుస్తూ ఉంది. ఇలా చూస్తూ పోతే కొంచెం ఇవి కూడా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఉండదలుచుకుంటే క్రమ పద్ధతిలో. సార్, రాజకీయాల కంటే సినిమాలకు ఎక్కువ క్రమశిక్షించుకోవాలి. ఆయనకు మనకంటే ఆయనకే తెలుసు. కానీ ఇది కూడా సో ఇమేజ్ అనేదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, అందుబాటులో ఉండాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. సార్, ఈ వర్ణీయులు పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏడాది పాలనపై ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు యాక్చువల్గా ఒక టాపిక్ కూడా ఉంది మనది. నిన్న వాళ్ళు క్యాబినెట్ సమావేశం జరిగింది. 1 year ఇదిగో ఇందా చెప్పుకున్నవి ఇవన్నీ కూడా అయ్యారు. క్యాబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయం ఏమో తెలుసా వర్మ? పని గంటలు పెంచడం. పని గంటలు పెంచడం అంటే కార్పొరేట్ ధోరణి ఎక్కువైపోయి కార్మికులు, ప్రజలు ఈ కోణము తగ్గుతూ ఉంది. అది ఎందువల్ల జరుగుతుంది? ఇదిగోండి, 11 గంటలు ఇప్పుడు కార్మికులకు 5 గంటలు అయితే విశ్రాంతి, 4 గంటలకే విశ్రాంతి ఉండేది. 8 గంటల పని అంటే 4 గంటలకు విశ్రాంతి, అన్నం తింటాం. దాన్ని ఇటీవల కాలంలో 5 గంటలకు పెంచారు.
కానీ నిన్న ఏపీ క్యాబినెట్ అధికారికంగా 6 గంటలకు పెంచింది. ఇది 6 గంటలు పనిచేస్తే కానీ విరామం లేదు. అలాగే మహిళల సాధికారత తేవడం కోసం రాత్రిపూట కూడా పనిచేయడానికి మహిళలకు అవకాశం ఇచ్చారట. అంటే మహిళలకు రక్షణ భద్రత ఇది కాదు, రాత్రిపూట కూడా ఇంకా ఓవర్ టైం. ఇప్పుడు 50 నుంచి 70 గంటలు ఓవర్ టైం చేసే అవకాశం ఉంటే దాన్ని 144 గంటలకు పెంచారు. కాబట్టి ఒకటి ప్రో పీపుల్, ప్రో వర్కర్స్, ప్రో ఫార్మర్స్ ఈ విధానాల విషయంలో చొరవ చూపించాల్సిన అవసరం, చక్కదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అమరావతికి సంబంధించి ఏడాది అయితే మొన్న టవర్లకు ఇచ్చాము, పనులు పిలిచామని తప్ప వేగంగా క్షేత్రస్థాయిలో అడుగులు పడటం లేదు. సో అమరావతి పోలవరం విషయంలో జరగాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళు నిలదొక్కుని కేంద్రాన్ని గట్టిగా అడుగుతున్నారు అన్న పరిస్థితి రావడం లేదు. అది ఎందుకు రావడం లేదు? మీరు ఇందాక మనం మాట్లాడినట్టు రెడ్ బుక్ అనేది ఫోకస్ అయిపోయింది 1 ఇయర్లో. ఈ రెడ్ బుక్ నుంచి స్టేట్ లుక్, ఏపీ లుక్ రావాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. నిధుల కొరత అవన్నీ సరే, వాటిని ఎలా అధిగమించాలి, ఏం చేయాలి అనేది కార్పొరేట్ చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఆ పేరు ఉంది. కార్పొరేట్ దృష్టి చాలా ఎక్కువగా ఉండొద్దని ఎవరన్నా వచ్చిన కార్పొరేట్లు ఏమున్నాయి, ఒకటే వరుస భూములు అని. ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్ళు ఉన్నాయండి. అప్పుడు గతంలో అంతా మాట్లాడాము, ఏడాది అయింది కదా, టిడ్కో ఇళ్ళు ఏమైనా కొలిక్కి తెచ్చారా? ఏం తేలేదు. కేంద్రం ఇచ్చేవే తెస్తున్నారు. ఎందుకంటే ఏమంటారంటే అవి పూర్తి చేయడానికి కొన్ని డబ్బులు కావాలట, 1000 కోట్లు, వాటికి ఎందుకు ఖర్చు పెట్టడం. కాబట్టి చేసిన దానికంటే చేయాల్సింది చాలా ఎక్కువగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే చేసిన దానికంటే చేయవలసింది చాలా ఎక్కువగా ఉంది. మూడవది సూపర్ 6 అని చెప్పినప్పుడు ఇదిగో అదిగో వాటి అంచనా కొంచెం వేసుకొని వాస్తవికంగా చెప్పకుండా చాలా ఎక్కువగా ఆఫర్లు, బంపర్ ఆఫర్లు ఇచ్చిన తర్వాత అవి కాస్త స్లో డౌన్ అయిపోవటము, వాటికి షరతులు పెట్టడము, ఇవి అది కూడా ప్రభుత్వం మీద అసంతృప్తి పెంచుతుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా అండి వాలంటీర్లు. ఇప్పుడు ఎందుకైతే లక్షల మంది బతుకుతున్నారు గ్రామాల్లో, ఒక పని వచ్చింది, వాళ్ళు ఇంటింటికి వచ్చి ఏదో సేవ చేస్తున్నారు. మీరు వాటిని స్ట్రీమ్ లైన్ చేసి ఉండొచ్చు, కానీ మొత్తానికి ఎసరు పెట్టారు చూడండి. ప్రతి దాన్ని వైసీపీ దృష్టిలో చూడడం వల్ల వచ్చిన పరిస్థితి. ఈ వాలంటీర్లు అందరూ వైసీపీ వాళ్ళు, వీళ్ళొద్దు, మీరు టీడీపీ వాలంటీర్లుగా మార్చుకోండి సార్. వర్మ గారు ఆ టాపిక్ ఏముంటే అది మాట్లాడతాడు, అంతేగాని ఆ టాపిక్ మాట్లాడితే అది, ఈ టాపిక్ మాట్లాడితే ఇది కాదు కదా. సో ఈ విధంగా యువతకు డిఎస్సి విషయంలో కానీ వాలంటీర్ల విషయంలో కానీ ఇప్పుడు కేకే సర్వేలో ఒక అంశం ఏంటి తెలుసా, గ్రామ సచివాలయాలు ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. ఉన్నాయనుకోండి గ్రామ సచివాలయాలు, కానీ వాటికి అంతకుముందున్న ప్రాధాన్యత లేదు. గ్రామ సచివాలయాలుగా గ్రామ పంచాయతీలు రావాలని కొంతమంది అభిప్రాయపడ్డారని. కాబట్టి డెలివరీ సిస్టమ్స్, రేషన్ షాపులది కూడా అంతే. రేషన్ షాపులది కూడా ప్రజల అనుకూలమైన నిర్ణయంగా అది భావించట్లేదు. కీలకంగా ఉన్న రాయలసీమ, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ, ఇట్లాంటివి అవన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి కొంచెం బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు ఇష్యూస్ అనేది దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ఎన్నికల వాతావరణం వస్తుంది. ఇంకా అవును, మనము వాళ్ళు లేకపోయినా మనం సార్ ఇదిగో ఆయన ఆల్రెడీ సర్వే మొదలుపెట్టాడు, ఇవి వస్తుంది. కాబట్టి ఈ 1 ఇయర్ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి చాలా కీలకమైంది. అండ్ బీజేపీ చాలా నిశ్శబ్దంగా తన వ్యూహాలు అల్లుకుంటూ ఉంది. మనం పవన్ కళ్యాణ్ గురించి జనసేన తెలుగుదేశమే మాట్లాడుతున్నాం, బీజేపీని అసలు మాట్లాడలేదు. వాళ్ళ అధ్యక్షురాలని కూడా మార్చలేదు, కొత్త వాళ్ళని పెట్టలేదు. కాబట్టి అక్కడ కూడా చాలా సమస్య ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా బేసిక్గా సెక్యులర్, లౌకిక ప్రజాస్వామిక పార్టీ. మరి అటువైపు వాళ్ళు వస్తారా, ఇలాగే ఉంటారా? అప్పుడు మోదీ మీద వచ్చే వ్యతిరేకత అంతా వీళ్ళు కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఆ సమస్య కూడా ఉంది. రాష్ట్రానికి ఏం చేయలేదండి అదనంగా ఈ ఏడాదిలో. కేంద్రం గతంలో లేనిది రాష్ట్రానికి యోగా సందేశం ఇస్తున్నారు ప్రధానమంత్రి గారు. రేపు విశాఖపట్నం వచ్చి యోగా విన్యాసాలు ఎలా చేయాలి, నేను అన్నాను కదా, యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలి. ఒక ముక్కలో చెప్పాలంటే యోగాంధ్ర చాలు, ఉద్యోగాంధ్ర కావాలి, ప్రత్యేక హోదా యోగం, ప్రత్యేక యోగం కావాలి, ఉక్కు యోగం కావాలి, రాజధాని యోగం కావాలి. అది ఎన్ని మార్కులు ఇవ్వచ్చు సార్ ఏడాది పాలనలో ప్రభుత్వానికి? ఎన్ని ఇమ్మంటారు చెప్పండి. జనరల్గా మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో మార్కుల సమస్య కంటే పద్ధతి ఎలా ఉందని చూసినప్పుడు. సరే
సార్ ఏంటి ఇథనాల్ కంపెనీపై ఫైట్ మామూలు మినిమం మార్క్స్ దగ్గరే ఉంది. ఇంకా బెస్ట్ మార్క్స్ ఏమి నేను అంటే ఫస్ట్ క్లాసా 60%, 50%, 70, 40? లేదు వాళ్ళే లేదు సగం విధ్వంసం. మేమే ఇప్పుడు 6లో సగం చేస్తుంటే మీరు అన్నట్టు 50% వచ్చి ఉండేది. సగం చేసామని వాళ్ళే ఇంకా చెప్పట్లేదు కదా. కాబట్టి మీరు పెట్టుకోండి ఒక 40 మార్క్స్ అటు ఇటు. ఓకే.